పాకిస్తాన్లో అకస్మాత్తుగా గుర్తు తెలియని వ్యక్తులు వస్తున్నారు. వాళ్ళు భారతదేశాన్ని నాశనం చేయాలనుకుని ఇక్కడ అలాంటి దారుణాలకు పాల్పడి, అలా పాల్పడే వాళ్ళని పాకిస్తాన్లో తయారు చేసి, ఎవరైతే అక్కడ చదువు సరిగ్గా రానోళ్ళు, పెద్దగా సక్రమంగా లేనోళ్ళు వాళ్ళని గుర్తించి వాళ్ళకి తీవ్రవాద శిక్షణ ఇచ్చి భారత్లోకి పంపించి, భారత్లో విధ్వంసాలు సృష్టించి, పేలుడు సృష్టించి, ప్రాణాలు తీసి మళ్ళీ అక్కడికి చేరుకునేటటువంటి వ్యక్తులని తయారు చేస్తూ అదొక చిన్న సైజు టెర్రర్ కర్మాగారంగా మార్చినటువంటి వాళ్ళు అకస్మాత్తుగా చచ్చిపోతున్నారు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో. తాజాగా కరడుగట్టిన భారతదేశ వ్యతిరేకి జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ కమాండర్ అబ్దుల్ రషీద్ని కాల్చి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో మళ్ళీ మరొకసారి చర్చకు వచ్చింది. పాకిస్తాన్లో ఆగట్లేదు గుర్తు తెలియని వ్యక్తులు. వాళ్ళ దృష్టిలో ఆగడం, మన దృష్టిలో వీరోచితం. భారత్లో దెబ్బతీసి ప్రపంచంలో ఎక్కడున్నా బతకడం కష్టమేనని తేలుస్తున్నారు.